వారు ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ పేపర్కి ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా కానీ తప్పు చేసిన వాళ్ళు ఒక కోర్టులో ఎట్లయితే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తారో ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ తెలిసి ఇచ్చారో తెలియక ఇచ్చారో వారైతే ఇచ్చేశారు. సో ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమైందంటే తాను చేసిన తప్పులు ఆయనే ఒప్పేసుకుంటున్నాడు. ఒక మంత్రిగా ఉండి తాను నటించినటువంటి సినిమాని ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం లేదు. అంతేకాకుండా సినిమా షూటింగ్కి వెళ్ళడానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అతను. ఒకవేళ అక్కడ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా కేవలం ఒక యాక్టివిటీగా నేను వెళ్ళాలి అనుకుంటే ప్రాపర్గా అప్లికేషన్ పెట్టుకుని వితౌట్ ఎనీ రెమ్యూనరేషన్ ఈ యాక్టివిటీ చేయడానికి గవర్నమెంట్ పర్మిట్ చేస్తుంది అని గవర్నమెంట్ మెషినరీని కానీ దీన్ని కానీ వాడుకోకుండా వెళ్ళాలి. అలాంటి పర్మిషన్ ఆయన ఏమీ తీసుకోలేదు. అతను గవర్నమెంట్ మెషినరీని వాడుకుని మరీ సినిమా షూటింగ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్యూర్లీ వైలేషన్, ఇట్స్ ఎ క్లియర్ వైలేషన్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మెషినరీ అండ్ సొంత లాభానికి వారు చేసినటువంటి చర్యలు.